హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఛానల్ ద్వారా ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది యాక్యురేట్గా మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా, ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు మీకు? హ్యాంగ్డ్ మ్యాన్. సో తను స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంట. సో అది దేని రిలేటెడ్ కానీ లేకపోతే మీ రిలేషన్షిప్ వైజ్ కానీ తను ఎందుకో ఎలాంటి డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. లైక్ మీకు ఫ్యామిలీకి కానీ తన మనసుకి అండ్ తన మైండ్కి మధ్య వాళ్ళ మనసేమో మీరు కావాలి అనిపిస్తుంది, మైండ్ ఏమో ఓకే యాక్సెప్ట్ చేస్తారా లేదా, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, లేకపోతే ఇప్పుడు నేను మెసేజ్ చేయాలా వద్దా, సో ఈ రిలేషన్లో గ్రోత్ కావాలా లేదా, కంటిన్యూ చేయాలా లేదా అన్న విషయానికి ఈ పర్సన్ ఎటు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అంటే స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ వర్క్ విషయంలోనూ మిమ్మల్ని ఇద్దరిని హ్యాండిల్ చేయలేక స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. లేకపోతే ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. సో నేను నీ గురించి స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా నేను నీ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. నా మనసులో ఇంకా నువ్వు ఉన్నావు, నా మైండ్లో ఇంకా నువ్వు ఉన్నావు. నేను ఇంకా నిన్ను తీసేయలేదు. మన రిలేషన్ ఇంకా ముగిసిపోలేదు. నేను నా మనసులో నుంచి, నా మైండ్లో నుంచి నిన్ను తీసేయలేకపోతున్నాను. నేను నీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదు అని అనుకోకు. ఎలాంటి స్టెప్స్ తీసుకోలేని సిచ్యువేషన్లో నేనున్నాను. అట్లా స్ట్రక్ అయిపోయి ఉన్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ప్రజెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. ఇక ముందు తీసుకోను అనైతే అనుకోకు. నా పొజిషన్, నా పరిస్థితి అర్థం చేసుకో అని చెప్తున్నారు మీ పర్సన్. నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో అది కూడా ఆలోచించు అని చెప్తున్నారు. నాకు కూడా నువ్వు కావాలనే ఉంది. కావాలి అని వచ్చిన ప్రాబ్లం కాదు, బట్ నేను ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నారు. ద ఎంపరర్. మీకేం చెప్పాలి అనుకుంటున్నారు, మీకేం మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు? సో మీ వల్లే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యారు. మీ వల్లే తను ఈ పొజిషన్కి వచ్చారు. మీ వల్లే ఇప్పుడు తనకు ఒక నేమ్ కానీ, మీ వల్లే తనకి సొసైటీలో ఒక నేమ్ కానీ, మీ వల్లే తనకి ధైర్యం కానీ
మీ వల్లే తనకి అన్నీ వచ్చాయి అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు పరిచయం అవ్వకముందు ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా కానీ, చాలా లో కాన్ఫిడెన్స్‌లో కానీ, తన మీద తనకి నమ్మకం లేకపోవడం కానీ, తన మీద తనకి ట్రస్ట్ లేకపోవడం కానీ ఇట్లా ఉండేదనమాట. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారో అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఇంతకుముందు ఇంతకుముందు కన్నా కూడా ఈ పర్సన్‌కి నేమ్ పెరిగింది. తన వాల్యూ పెరిగింది. ఇదంతా మీ వల్లే జరిగింది. మీ వల్లే తను ఇంత స్ట్రాంగ్ అయ్యారు. మీ వల్లే తను ఇంత మెచ్యూర్డ్ అయ్యారు. సో, మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీ దగ్గర ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. చైల్డిష్‌గా కూడా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ నీ వల్లే ప్రెజెంట్ నేను ఈ పొజిషన్‌లో ఉన్నా. నేను ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత యాటిట్యూడ్‌గా, ఇంత నా లైఫ్‌లో నాకు నేను గ్రో అవుతానని కానీ, నాకు నేను డెవలప్ అవుతానని కానీ, నాకంటూ ఒకరు రెస్పెక్ట్ ఇస్తారు అని కానీ, నన్నంటూ ఒకరు గుర్తిస్తారు అని కానీ, నేను ఈ పొజిషన్‌కి రావడానికి రీజన్ నువ్వు. నాకు వాల్యూ ఇవ్వడానికి కానీ, అన్నిటికీ రీజన్ నువ్వు. జీరో స్టేజ్ నుంచి మీ పర్సన్ మీ వల్ల ఈ స్టేజ్‌కొచ్చారు. అది మేబీ ఫినాన్షియల్‌గా కావచ్చు, లేకపోతే ఎమోషనల్‌గా కూడా కావచ్చు. ఎమోషనల్లీ కానీ, ఫినాన్షియల్లీ కానీ వీళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యారు. అది మీ వల్ల. తన లైఫ్‌లో. నీ వల్లే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను. నీ వల్లే నా లైఫ్‌లో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అని చెప్పాలి అనుకుంటున్నారు. నేర్పించారా మరి మీరు? కామెంట్ చేయండి. మీ మాటల వల్ల కానీ, మీ బిహేవియర్ వల్ల కానీ వాళ్ళు చాలా మోటివేట్ అయ్యారు. తనకి ధైర్యము, సపోర్ట్ ఇచ్చి, తనకి ఆల్వేస్ మీరు తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉన్నప్పుడు మీరు తనకి తోడుగా నిలబడి, ఏం కాదు, ఏమవ్వదు అని తనకి మీరు సపోర్ట్‌గా నిలబడ్డారు. ద సన్. ఇక్కడ నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం, గడియారంలో సెకను ముందే గంటకు కదిలిందే, హైలెస్సో హైలెస్సా. సో, ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, మీరుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరుంటేనే వాళ్ళని హ్యాపీ చేస్తారు. మీతో మాట్లాడితేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మీతో మాట్లాడిన మొమెంట్స్ కానీ, మీతో మాట్లాడితేనే కానీ వాళ్ళకి ఆ రోజు హ్యాపీగా ఉండదు. మీతో ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. లేకపోతే వీళ్ళు హ్యాపీగా ఉండరు. వాళ్ళ లైఫ్‌లో ఏదో తెలియని లోటు కానీ, వెలితి కానీ ఇది తప్పకుండా ఫీల్ అవుతారు. హ్యాపీనెస్ అంటే మీరు. ఎందుకంటే మీరు తనని చాలా బాగా చూసుకుంటారు. చాలా ప్రేమగా చూసుకుంటారు. తనని కష్టపెట్టేలాగా కానీ, బాధ పెట్టేలాగా కానీ మీరెప్పుడూ ఉండరు. ఇంకా మీరు బాధపడతారేమో, మీరు బాధపడి వీళ్ళని హ్యాపీ చేయడానికి చూస్తారు. సో, ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా విషయంలో సాడ్‌గా ఉన్నారు, బాధపడుతున్నారు, ఈ విషయానికి వీళ్ళు బాధపడుతున్నారు అని మీకు తెలిస్తే తప్పకుండా ఏదో ఒకటి చేసి వాళ్ళని హ్యాపీ చేయడానికే మీరు ట్రై చేస్తారు తప్ప, వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టాలని కానీ, వాళ్ళని ఎప్పుడూ కష్టపెట్టాలని కానీ మీరెప్పుడూ అనుకోరు. మీ పర్సన్ మీకేం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఏం సెండ్ చేయాలనుకుంటున్నారంటే, నేను మళ్ళీ నీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా. నా హ్యాపీనెస్సే నువ్వు. నా సంతోషమే నువ్వు. నువ్వు లేకుండా నేనెట్లా హ్యాపీగా ఉంటాను? నువ్వు నన్ను ఇంత స్ట్రాంగ్ పొజిషన్‌కి తీసుకొచ్చావు. నువ్వు లేకుండా హ్యాపీగా ఉండట్లేదు. నేను హ్యాపీగా ఉన్నాను అనైతే అనుకోకు.
నా సంతోషమైనా, బాధైనా అది నీతోనే. నన్ను నమ్ము అని చెప్తున్నారు. స్ట్రెంగ్త్. వీళ్ళకి భయమేస్తుంది. భయపడుతున్నారు. ధైర్యం లేదు. కాన్ఫిడెన్స్ లేదు. మీరుంటేనే వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరుంటేనే వీళ్ళకి ధైర్యం ఉంటుంది. మీరుంటేనే సపోర్ట్ ఉంటుంది. మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చే మోటివేషన్ అది మీరున్నప్పుడే ఉంటుంది. లేకపోతే మళ్ళీ మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండకపోతే, నీతో కలిసి నేను లైఫ్ షేర్ చేసుకోకపోతే, నీతో కలిసి మాట్లాడకపోతే, నీతో మాట్లాడకపోతే మళ్ళీ నేను వీక్ అయిపోతాను. మళ్ళీ నేను నా ధైర్యం ఏ ధైర్యం అయితే నువ్వు నాకు ఇచ్చావో అది మళ్ళీ పోతుంది. ఇంకొక సాంగ్ గుర్తొస్తుంది. పులిలా ఉన్నోడిని పిల్లిలా అయిపోయా, నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనే హోయ్. సాంగ్ ఉంది చూసారా? ఆ సాంగ్ గుర్తొస్తుంది. సో మీరు లేకపోతే ఈ పర్సన్ మళ్ళీ వీక్ అయిపోతారు. మీరుంటేనే, మీరు తనతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. మీరు లేకపోతే, మీతో కలిసి హ్యాపీగా ఉండకపోతే మళ్ళీ వాళ్ళ మెయిన్‌గా వాళ్ళ స్ట్రెంగ్త్ పోగొట్టుకున్నట్టు అని ఫీల్ అవుతారు. వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయా అని ఫీల్ అవుతారు. బలంని కోల్పోయాను. నా బలము నువ్వే. నా బలహీనత నువ్వే. ఎందుకంటే నాలో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ నీకు బాగా తెలుసు. ఓపెన్ మైండెడ్ అయిపోయాం. తనకి ఏమిష్టం లేదు, తనకి ఎలా ఉంటే నచ్చుతుంది, ఎలా ఉంటే నచ్చదు, ఆ సంగతులన్నీ మీకు తెలుసు. సో మీరుంటే ఆ ధైర్యంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ ఈ పర్సన్ మీతో హ్యాపీగా లేని టైంలో దే ఆర్ వెరీ వీక్. మీరు లేకుండా వాళ్ళు బలహీనులు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ ధైర్యము, ఆ సపోర్టు, ఆ బలము మీ వల్లే ఈ పర్సన్‌కి వచ్చాయి. అది ఉంటేనే మళ్ళీ వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. లాస్ట్ వన్ మోర్ కార్డ్ తీసుకుందాం ఈ డెక్ నుంచి. సో 10 ఆఫ్ స్వర్డ్స్. చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు. బ్యాక్ స్టాప్ చేశారు. సో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మీతో ఈ రిలేషన్‌లో సంథింగ్ ఏదో బాధపడ్డాను అనైతే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. చాలా భరించాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పాలనుకుంటున్నారు. సో మేబీ మీకోసం ఈ పర్సన్ చాలా ఫైట్ చేసి ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరికి మధ్య చాలా డిస్కషన్స్ జరుగుండొచ్చు. ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ఇంక నువ్వు నన్ను ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టకు. నీ మాటలతో కానీ, నీ బిహేవియర్‌తో కానీ ఇంక నా వల్ల కాదు. నా దగ్గర తట్టుకునే శక్తి లేదు. నన్ను ఇంకా బాధ పెట్టకు. అది చెప్పాలనుకుంటున్నారు విత్ స్ట్రెంగ్త్ అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్.
మళ్ళీ మనిద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. నన్ను బాధ పెట్టకు. మేబీ ఇక్కడ మీరు తన క్యారెక్టర్‌ని డౌట్ పడుతున్నారా? తనని జడ్జ్ చేస్తున్నారా? తన క్యారెక్టర్‌ని జడ్జ్ చేస్తున్నారా? తన బిహేవియర్‌ని జడ్జ్ చేస్తున్నారా? సో, సంథింగ్ మేబీ ఇంకొక పర్సన్‌తో ఏమైనా మాట్లాడుతున్నారా? తను చీట్ చేస్తున్నారు అని మిమ్మల్ని తను చీట్ చేస్తున్నారు అని కానీ, సో, సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్య పెయిన్‌ఫుల్ ఎండింగ్స్ అయితే జరిగినాయి. పెయిన్‌ఫుల్‌గా ఇద్దరు మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు. సో, నన్ను ఇంకా ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టకు. నేను భరించలేను. నా వల్ల కాదు. ఈ పెయిన్‌ని ఎండ్ చేసేయి. మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉందాం. ఇది భరించే ఓపిక నాకు లేదు. లవ్ మీద, రిలేషన్‌షిప్ మీద హోప్స్ నువ్వే కలిగించేసి, మళ్ళీ ఇట్లా నువ్వే నన్ను బాధపెడతావు. నాకు ధైర్యాన్నిచ్చి నువ్వే మళ్ళీ నన్ను ఎలా బాధ పెట్టాలనిపిస్తుంది నీకు? అదే మీ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు. మీకిచ్చే మెసేజ్. 2 ఆఫ్ వర్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నేను నీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఎప్పుడు ఎలా మాట్లాడతావో, ఎప్పుడు ఏ చంద్రముఖిలాగా మారిపోతావో, ఎప్పుడు ఏ రకంగా నా మీద ఫైట్‌కొస్తావో అర్థం కావట్లేదు. అదే మీ పర్సన్ ఆలోచించేది. వాళ్ళకి హ్యాపీగా ఉండాలని ఉంది. నా మీద డౌట్ పడకు. సో, చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ వస్తాయో. ఐయామ్ డయింగ్ టు సీ యూ. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఎక్సైట్‌మెంట్, ఆత్రము ఎక్కువైపోతుంది. మేబీ మీ పర్సన్‌కి మీరసలు కనిపించట్లేదేమో. మేబీ మీరు మీ పిక్చర్స్ వాళ్ళకి సెండ్ చేస్తున్నారో లేదో తెలీదు. ఐయామ్ ఆర్ఫన్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నాకు నా లైఫ్ మీద హోపే లేదు. ఆశే లేదు. మళ్ళీ నేను అనాథనైపోతాను అని చెప్తున్నారు. ఐ డిడ్ంట్ ఫైండ్ యూ ఇనిషియల్లీ అట్రాక్టివ్. స్టార్టింగ్‌లో మీరు అంత అట్రాక్టివ్‌గా అనిపించలేదంట మీ పర్సన్‌కి. మేబీ పోను పోను మీ ఇద్దరి మధ్య తనకి మీ మీద పాజిటివ్ ఒపీనియన్ కానీ, మీకు తన మీద పాజిటివ్ ఒపీనియన్ కానీ, సో, ఇట్లా డెవలప్ అయ్యి ఒకరిని ఒకరు ఇష్టపడడం అనేది స్టార్ట్ చేశారు. ఐ లాస్ట్ ఎ స్పెషల్ రిలేషన్‌షిప్. సో, తను ఒక స్పెషల్ రిలేషన్‌షిప్‌ని పోగొట్టుకున్నాను, స్పెషల్ పర్సన్‌ని పోగొట్టుకున్నాను అని ఫీల్ అవుతున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. సో, తను ఎంతగా ట్రై చేసినా కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. నేను నీ మెమరీస్ నుంచి బయటికి రాలేకపోతున్నా. నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. ఇది నాకు చాలా టఫ్‌గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. అది చెప్పాలనుకుంటున్నారు. సో, ఐ నీడ్ సమ్‌వన్ దట్ టైమ్ సో ఐ చూజ్ యూ. సో, నాకు ఆ టైంలో నా పెయిన్‌ని చాలా వరకు నీ వల్ల హీల్ అయింది. ఆ టైంలో నాకు ఎవరో ఒకరి అవసరం ఉంది. అందుకే నేను నిన్ను చూజ్ చేసుకున్నాను. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. నిన్న నైట్
మీ గురించి డ్రీమ్ వచ్చిందంట మీ పర్సన్‌కి. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టు మీ పర్సన్‌కి కలొచ్చిందంట. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. సో, ఏమని అనుకుంటున్నారంటే, యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. నువ్వు నన్ను సీరియస్‌గా తీసుకోలేదు. నన్ను లైట్ తీసుకున్నావు అని మీరు చెప్తున్నట్టు, మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతున్నట్టు మీ పర్సన్‌కి డ్రీమ్ వచ్చిందంట. ఐయామ్ క్రేజీ. ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. మీకోసం క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. ప్రతి చోట మీరు తనతో ఉన్నారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బికాస్ ప్రతి చోట మీరు తనకి గుర్తొస్తున్నారు. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్ అనమాట. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకెన్ హార్ట్. సో తన హార్ట్ బ్రేక్ అయిందంట. దాన్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యాజ్ యూజువల్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.